బెడద పెరుగుతోంది. వైసీపీ అధికార పక్షంలో ఉన్న నేపథ్యంలో ఎవరు రెబెల్స్ ఉండరు అని అనుకున్నారు. కానీ కాకినాడ జిల్లాలో తొలి నామినేషనే ఒక రెబెల్ అభ్యర్థి చేశారు. అది కూడా వైసీపీ నుంచి బయటకొచ్చిన అభ్యర్థి. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే కాకపోయినా బీసీ సామాజిక వర్గానికి సంబంధించి బీసీ ఓటు బ్యాంక్‌ను డైవర్ట్ చేసే పనిలో ఆయన ఉన్నారు గత కొద్ది రోజులుగా. ఈ నేపథ్యంలోనే తొలి నామినేషన్ వేసేశారు. ఆయనే పితాని అన్నవరం. మొన్నటి వరకు కూడా వైఎస్ఆర్‌సీపీ నుంచి డాక్టర్స్ వింగ్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అయితే ఆయనకి సీటు దక్కుతుందని ఆశించారు కాకినాడ రూరల్ స్థానం. కానీ దక్కలేదు. ఈ నేపథ్యంలోనే కాకినాడ రూరల్ స్థానానికి ఈ స్వతంత్ర అభ్యర్థిగా ఆయన నామినేషన్ కూడా దాఖలు చేశారు తొలి రోజునే. తొలి నామినేషన్ అని చెప్పాలి. ఒక రకంగా ఇది వైసీపీకి థ్రెట్ అవుతుందా? లేదంటే టీడీపీ కూటమికి థ్రెట్ అవుతుందా అనేది కూడా చూడాలి. ఇక్కడ ఎందుకంటే వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా వైసీపీకి వెళ్ళే ఓట్ బ్యాంక్ తన వైపు టర్న్ చేసుకుంటాడా ప్రధానంగా అనేది. అలాగే కూటమికి దెబ్బ ఏంటి అంటే బీసీ సామాజిక వర్గం ఓటు బ్యాంక్ నేను ఎంతవరకు చీలుస్తారు అనేది. ఏదేమైనా ఇద్దరికీ ఎఫెక్టే స్వతంత్రుల వల్ల.